సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి భాగంలో పేరాస చంద్రభూపతి అంటే ఎవరు, ఆ కథేమిటి అని అడగగా స్వర్ణసిద్ధి కథను చెబుతాను అని అన్నాడు కదా. మరి ఆ చంద్రభూపతి కథేంటో ఈనాటి భాగంలో విందాం, ఓకే? అలాగే మమ్మీ. చంద్రపురాన్ని పాలిస్తున్న రాజు పేరు చంద్రభూపతి. అతని ఉద్యానవనానికి రోజూ ఒక కోతిమూక వస్తూ ఉండేది. అంతఃపురంలోని పిల్లలు వాటికి పళ్ళు పలహారాలు విసిరి ఆనందించేవారు. కోతులన్నిటికీ ఓ ముసలికోతి రాజుగా ఉండేది. అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కాపాడుతూ ఉండేది. పొరపాటున కూడా మీరు అంతఃపురానికి వెళ్ళకండి, చంద్రభూపతి మంచివాడు కాదు, మహాక్రూరుడు అంటూ ముసలికోతి చెబుతూ ఉన్నా వినలేదు మిగిలిన కోతిమూక. పళ్ళకి పలహారాలకి ఆశపడి పిల్లలతో పాటుగా ఒకనాడు అంతఃపురానికి చేరుకుంది కోతిమూక. అల్లరి చేయసాగాయి. దాన్ని చూశాడు చంద్రభూపతి. కోపం వచ్చేసింది అతనికి. సేవకులకి చెప్పి వాటన్నిటినీ చంపించేశాడు. కళ్ళ ముందే కోతులన్నీ చచ్చిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు. చాటుగా ఉండి ఏడుస్తూ కూర్చున్నాడు. తర్వాత ఎలాగైనా చంద్రభూపతిపై పగ సాధించాలి అనుకున్నాడు. ఒకరోజు దాహం తీర్చుకొనేందుకు పరుగు తీశాడు కోతిరాజు. వెతక్క ఓ సరోవరం కనిపించింది దానికి. దాహం తీర్చుకొనేందుకు తొందరపడి నీళ్లలోకి దూకకుండా తెలివిగా ప్రవర్తించింది. గట్టున ఉన్న ఇసుకను పరిశీలనగా చూసింది. ఇసుకలో చెరువుకి వచ్చిన వారి అడుగుజాడలే ఉన్నాయి కాని వారు తిరిగి వెళ్ళినట్టుగా ఒక్క జాడ కూడా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టింది కోతి. సరోవరంలోనికి ప్రవేశించడం క్షేమం కాదు అనుకుంది. ఒడ్డున పడి ఉన్న తామరతోడిని తీసుకుని ఆ గొట్టం ద్వారా నీరు తాగుతూ దాహం తీర్చుకోసాగింది. అంతలో సరోవరం మధ్యనుంచి ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు. మెచ్చుకోలుగా అప్పుడు అన్నాడు ఆ రాక్షసుడు ఇలా: దాహం తీర్చుకోవడమే ప్రధానంగా మనుషులు జంతువులు ఈ సరోవరంలోకి దూకి నాకు ఆహారమైపోయారు. నువ్వు మాత్రం తెలివిగా ప్రవర్తించి ప్రాణాన్ని కాపాడుకున్నావు. నువ్వు నాకు భలే నచ్చావు. కోరుకో, నీకేం కావాలో వరం ప్రసాదిస్తాను అని. ఆ మాటలకు ఆలోచనలో పడింది కోతి. తర్వాత తేరుకొని ఇలా అడిగింది: ఒక్కసారిగా నువ్వు ఎంతమందిని తినగలవు అని. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ రాక్షసుడు హహహ, ఈ సరోవరంలో ప్రవేశించిన ఎంతమందినైనా ఒక్కసారిగా తినగలను అని సమాధానమిచ్చింది. అయితే నేను నీకు వందలాది మంది నరులను కానుక చేస్తాను. నరమాంసాన్ని తనివితీరా తిందువుగాని దానికి ముందు నువ్వో పని చెయ్యాలి. నీ మెడలోని రత్నహారాన్ని నాకివ్వాలి అంది కోతి. ఎందుకు అని అడిగాడు రాక్షసుడు. తర్వాత చెబుతాను, ముందు నాకా హారం ఇవ్వు. నా పని కాగానే నీ హారం నీకిచ్చేస్తాను, సరేనా అంది కోతి. అయితే ఇదిగో అంటూ రత్నహారాన్ని కోతికి అందేట్టుగా విసిరాడు రాక్షసుడు. అందుకొని దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి బాగానే ఉంది అనుకుంది. మెడలో ధరించింది. మెరిసిపోతూ చంద్రభూపతి దగ్గరకు చేరుకుంది. రాజా అని పిలిచింది. ఏమిటి, బతకాలని లేదా అంటూ కోపంగా అడిగాడు చంద్రభూపతి. కోపగించుకోకు రాజా, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంది కోతి. అంటూ ఇలా చెప్పసాగింది: నేను ఉంటున్న వనంలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో లెక్కలేనన్ని రత్నరాశులు ఉన్నాయి. అవి నీ దగ్గరుంటే బావుంటుంది. అక్కడుండి ఏం ప్రయోజనం? సేవకుల్ని పంపించు మహారాజా,
సరస్సు చూపిస్తాను, సొమ్ములన్నీ సొంతం చేసుకో అని అనగా, నీ మాటలు నమ్మమంటావా అని అడిగాడు చంద్రభూపతి. నమ్మండి మహారాజా, ఇదిగో చూడండి అంటూ తన మెడలోని రత్నహారాన్ని చూపించింది రాజుకి ఆ కోతి. ఇది నేను స్నానం చేసేందుకని సరస్సులో మునిగి తేలిన మరుక్షణం నా కంఠాన్ని అలంకరించింది. ఇలాంటివి మరికొన్ని మెడలో పడుతాయేమోనని మళ్ళీ మునగబోతుంటే అప్పుడు జలదేవత నాకు ప్రత్యక్షమయ్యింది. అయ్యి, సూర్యుడు ఉదయిస్తున్న క్షణంలో ఈ సరస్సును మునిగినవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హారమే ప్రసాదిస్తాను. సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదించే ప్రసక్తే లేదు. అలాగే పదే పదే మునిగినా ఒకటి కన్నా ఎక్కువ హారాలు అందుకునే అవకాశం కూడా లేదు అని చెప్పింది మహారాజా అని అనగా, కోతి చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించలేదు రాజు. నిజమే అయ్యుంటుందని ఆత్రమాత్రంగా ఒక నిర్ణయానికి రావాలనుకున్నాడు మహారాజు. ధనరాశులతో కోశాగారం నిండిపోయి ఉన్నా కక్కుర్తిపడ్డాడు. బంధుమిత్ర సపరివారంగా సూర్యోదయానికి పూర్వమే కోతి వెంట బయలుదేరాడు. అదిగో సరస్సు అంటే అదిగదిగో సరస్సు అంటూ పరివారంతో అక్కడికి చేరుకున్నాడు. బంధుమిత్ర సపరివారంగా సూర్యోదయానికి ముందే సరస్సును చేరుకున్న రాజు, అంతా సరస్సులో స్నానం చెయ్యండి, మునగండి అంది కోతి. మునిగారు మిగతా వారందరూ. ఒక్కరూ తేలలేదు. అంతా ఏమైపోయారో కూడా అర్థం కాలేదు. అంతే, రాజు ఆందోళన చెందాడు. కోతి కోసం చూశాడు. అది సరస్సు దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద కూర్చుని ఉంది. కిచకిచమని నవ్వుతూ ఉంది. ముందు నవ్వడమాపు, నా బంధుమిత్రులేమయ్యారో చెప్పు అని ఆత్రంగా అడిగాడు రాజు. చెబుతా మునిగిన వారంతా కోనేటిలో కాపేసి ఉన్న రాక్షసుడికి ఆహారమైపోయుంటారు. ఆ పైన పరలోకానికి చేరుకొని ఉంటారు. అక్కడ నా వాళ్లను కలుసుకుని ఉంటారులే అంది కోతి వ్యంగ్యంగా. అప్పుడర్థమైంది రాజుకి, తను కోతిమూకను చంపించానని ఈ కోతిరాజు తన పరివారాన్నంతా ఈ రకంగా మట్టుబెట్టింది అని అర్థమయ్యింది. మాయచేసి మోసం చేసింది. తట్టుకోలేకపోయాడు రాజు. దుర్మార్గుడా, ఎంత దారుణానికి ఒడిగట్టావు అని అన్నాడు మహారాజు. ఎవరు దారుణానికి ఒడిగట్టింది? ముందు నువ్వు ఒడిగట్టావు. నా పరివారాన్నంతా చంపేశావు. దాంతో నేను నీమీద కసి తీర్చుకున్నాను. నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి. చెల్లుకు చెల్లు. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు. ఇద్దరం ఏకాకులుగా ఏడుస్తూ తిరుగుదాం పదా అంది కోతి అంటూ కథను ముగించాడు స్వర్ణసిద్ధి. కథను విన్న పేరాస ఆ కథకు స్పందిస్తూ ఇలా అన్నాడు. భూపతికి తగిన శిక్షే పడింది. నేను మాత్రం నీ మాట విన్నానా? వినకేగా ఈ శిక్షను తలకి చుట్టుకున్నాను. అత్యాస అత్యంత ప్రమాదకరం. నూరున్నవాడు 1000 కావాలంటాడు. 1000 ఉన్నవాడు 1,00,000 కావాలంటాడు. 1,00,000 ఉన్నవాడు 1,00,00,000 కావాలంటాడు. 1,00,00,000 ఉన్నవాడు ఆ పైనే కావాలంటాడు. దానికి ఒక అంతు పొంతూ ఉండదు అని బాధపడ్డాడు. మనకు రాగిరేకులను ఇచ్చి ముందు దొరికిన రాగితోని సంతృప్తి చెందంది అన్నాడు భైరవానంద యోగి. వినలేదు ఎవరు. నేనసలు వినలేదు. ఆశ పరుగుతీసింది. గోతిలో పడ్డాను. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అని బాధపడ్డాడు పేరాస మళ్ళీ. స్వర్ణసిద్ధి జాలిగా చూశాడు పేరాసని. నాకీ చక్రబాధ తప్పదు. నాలాగే ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చేవరకు నాకు దీని నుండి విముక్తే లేదు. నువ్వెందుకిక్కడ? వెళ్ళిరానేస్తమా? అవంతి నగరానికి చేరుకొని నువ్వైనా హాయిగా ఉండు అన్నాడు పేరాస స్వర్ణసిద్ధిని చూస్తూ. తలమీది తిరుగుతున్న చక్రాన్ని అదుపు చేయలేక దానితో పాటే తిరగనారంభించాడు. గిర్రు గిర్రున తిరుగుతున్న పేరాసని చూసి కన్నీళ్లతో కదిలాడు అక్కడినుంచి స్వర్ణసిద్ధి అంటూ కథ ముగించాడు న్యాయాధికారి. మణిభద్రుడు న్యాయాధికారి చెప్పిన కథను విని అప్పుడలా అన్నాడు. మీరు చెప్పినట్టుగానే మా ఇంటి కర్షకుడు నాకు బంగారం ఎలా లభించింది పూర్తిగా తెలుసుకోలేదు. కనబడిన భిక్షువు బుర్ర బద్దలు కొట్టాడు. వారంతా బంగారు నాణాలుగా మారిపోతాడనుకున్నాడు. మారలేదు. పైగా మరణించారు. ఆఖరికి హంతకుడయి శిక్షను అనుభవిస్తున్నాడు. అందుకే అంటారు, ఏ పని చేయడానికైనా కాస్త ముందు వెనుకలు ఆలోచించాలి అని. అవును, ముందు వెనుకలు ఆలోచించకపోతే మొదటికే మోసపోతాం అన్నాడు న్యాయాధికారి. ఇలా సభ ముగిసింది అంటూ అపరీక్షిత కారిత్వాన్ని విష్ణుశర్మ కూడా చెప్పడం ముగించాడు తన శిష్యులతో. ముగించిన తర్వాత, రాకుమారులారా, నేటితో పంచతంత్రం పూర్తయింది అని అన్నాడు. రాకుమారులు లేచి నిలుచున్నారు. చేతులు జోడించి నమస్కరించారు. గురుదేవా, మీరు చెప్పిన కథలతో బోధలతో మేము విజ్ఞానవంతులమయ్యాం.
మాకిప్పుడు మంచి చెడులు మాయమర్మాలు అన్నీ తెలుసు. ప్రజలను ఎలా పాలించాలో, శత్రువులను ఎలా తుదముట్టించాలో బాగా అర్థమయింది. మేము ఎంతో ధన్యులం అని అన్నారు. విష్ణుశర్మ ఆ మాటలకు ఉప్పొంగిపోయి ఎంతగానో ఆనందించాడు. అప్పుడు శిష్యులు, చెప్పండి గురుదేవా, గురుదక్షిణగా మీకేం కావాలో చెప్పండి, సమర్పించుకుంటాం అని అన్నారు. సన్నగా నవ్వాడు విష్ణుశర్మ. నవ్వుతూ ఇలా అన్నాడు, రాకుమారులారా, నేనీ విద్యను మీకు అమ్మలేదు, అందించాను అంతే. మీరు అందుకున్నారు. అదృష్టవంతుణ్ణి నేనే. దేవుడి దయవల్ల నాకు ఏ లోటూ లేదు. హాయిగా ఆనందంగా ఉన్నాను. కాకపోతే నాకు ఒక కోరిక ఉంది. దాన్ని నెరవేర్చాలి మీరు. నెరవేరుస్తామని ప్రమాణం చెయ్యాలి. చేస్తారుగా అని విష్ణుశర్మ అడగగా, చెప్పండి గురుదేవా, తప్పకుండా చేస్తాం అని అన్నారు శిష్యులు. మీరు మీ ప్రజలను కంటికెరెప్పలా కాపాడాలి. తల్లిదండ్రులను, గురువును ప్రత్యక్ష దైవాల్లా పూజించాలి. ధర్మాన్ని, న్యాయాన్ని ఏనాడు వీడక నా శిష్యులుగా, భావితరం రారాజులుగా మీరు రాణించాలి. రాణిస్తారు కదూ అని అడిగాడు విష్ణుశర్మ. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాం గురువర్యా, ఇదే మా ప్రతిజ్ఞ అన్నారు రాకుమారులు. ప్రమాణాలు కూడా చేశారు. విష్ణుశర్మ దగ్గర సెలవు తీసుకున్నారు. ఇక రథాలకి రాజధానికి బయలుదేరారు. చినితల్లి, మరి ఇంతటితో పంచతంత్ర కథలన్నీ పూర్తయ్యాయి. అంటే నా మమ్మీ స్టోరీ అయిపోయిందా మమ్మీ? అవును చినితల్లి, ఈ స్టోరీ మాత్రమే కాదు, పంచతంత్ర శీర్షికలో ఉన్నటువంటి అన్ని కథలు ఇవాళ్టితో పూర్తయిపోయాయి. మరి ఈ కథలన్నీ నీకు బాగా అర్థమయ్యాయా? ఓ, బాగా అర్థమైంది మమ్మీ. సరే, ఇక సమయమైంది కాబట్టి. అర్థమైంది మమ్మీ. నువ్వు పాత పడితే నేను పడుకోవాలి అంతేగా. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ చింతల్లి. ఆకాశవాణి శ్రోతలు, మీరు ఇంతవరకు బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికలో పంచతంత్ర కథలు విన్నారు. మరి ఇంతటితో పంచతంత్ర కథలు సంచిక సమాప్తం. మరి ఈ పంచతంత్ర కథలు మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ ఇంతటితో పంచతంత్ర కథలు సంచికకు సమాప్తం పలుకుతూ మరొక కొత్త సంచికతో మిమ్మల్ని అలరిస్తాము. మీ నందిని చైతన్య మరియు చిన్ని తల్లి ఏంజెల్. సింహపూరి ఎఫ్ఎం, బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు, చిన్నారి పిల్లలు, ఆడి పాడి పచ్చని వేళ, మంచి మాటలతో చక్కగా అలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం. సింహపూరి ఎఫ్ఎం, బుల్లి కథలు బుజ్జాయి కథలు.